హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్. హరిహర వీరమల్లు గురించి ప్రస్తుతానికి సోషల్ మీడియా కాదు మీడియాలో అంతా కూడా ఒక ట్రెండింగ్ నడుస్తుంది. ఒక పక్క సినిమా హైప్ని పెంచుతుంటే ఇంకొక పక్క థియేటర్లకి సంబంధించి ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం అనేది కంటిన్యూగా ఒక కొలిక్కి వచ్చిందా రాలేదా. అలాగే ఆర్ నారాయణమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా సినిమా ఇండస్ట్రీ చూస్తుంది. ఇంకా దీని మీద ముఖ్యంగా మనతో మాట్లాడడానికి నిర్మాత నట్టికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా ఆర్ నారాయణమూర్తి గారికి సంబంధించినటువంటి మాటల్ని ఆయన కూడా గట్టిగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆయన అడిగి మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆర్ నారాయణమూర్తి గారి గురించి మీకు తెలుసు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ మీడియా అంతా ఏం చేస్తుందంటే ఆర్ నారాయణమూర్తి గారు అనే వ్యక్తి చాలా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఎవరి గురించి ఎప్పుడూ పట్టించుకోరు. ఆయన సినిమాలు అంటే పర్టికులర్గా మొత్తం ఆయన జీవితం అంతా కూడా ప్రజల కోసమే చేస్తున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు మీడియాలోకి ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఏదో తిట్టేశారు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం కొంత మీ మీద కూడా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళ సంగతి సోషల్ మీడియా కోసం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను ప్రజలను నమ్ముతాను. ఆయన ప్రజల మనిషా, ప్రజల పక్షాన మనిషా, వైసీపీ మనిషా అనేది నేను చెప్పాల్సిన అవసరం ఆయన మాటల్లో తెలిపింది. అవును సార్. ఆర్ నారాయణమూర్తి గారు 35 సంవత్సరాల నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం. ఇది బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన పేదల కోసమే ఆయన నడిపించాడు. సినిమాలు పేదల కోసమే తీశాడు ఒకప్పుడు. ఇప్పుడు ఆయన మరి ఎవరి దగ్గర కొమ్ము కాస్తున్నాడు అనేది 5 సంవత్సరాల నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సోషల్ మీడియా అయితే నన్ను తిడుతుందో, ఏ సోషల్ మీడియా అయితే ఆర్ నారాయణమూర్తి గారిని పొగుడుతుందో, ఆ సోషల్ మీడియా తరపు నుంచి 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి వెన్నుముక్కగా ఉన్నాడు అనేది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటున్నానంటే, ఆర్ నారాయణమూర్తి గారిని జగన్మోహన్ రెడ్డి గారే పిలిచారు చిన్న సినిమాల నిర్మాతకి ఆశాజ్యోతి. ఆయన మరి ఆ తర్వాత పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత అలీ గారు, వీరు ముగ్గురు చిన్న సినిమా నిర్మాతల ప్రతినిధులు. పెద్ద సినిమాకి చిరంజీవి గారు, మొత్తం రాజమౌళి గారు, ప్రభాస్ గారు, పాపం అందరూ చిరంజీవి గారు మంచి మనసుతో మంచి ఆలోచనతో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అక్కడ లాంగ్ డిస్కషన్ జరిగింది, అయిపోయింది. బిఫోర్ డే ఆ డిస్కషన్ కంటే ముందు చిరంజీవి గారు నాకు ఒక కవర్ పంపించారు. ఇది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎలా కావాలంటే ఛాంబర్కి కూడా మీరు కూడా వెళ్ళండి కుమార్ గారు, వెళ్ళి మీతో డిస్కస్ చేసి తీసుకురండి అంటే, నేను మాకేం కావాలి, పెద్దవాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి 2 వారాల టికెట్ రేటు పెంచండి, మాకు చిన్న సినిమా ఐదో ఆట ఇవ్వండి, మాకు ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ ఆక్యుపేషన్ 20% ఇవ్వండి, 75 రూపాయల టికెట్ మాత్రం పెట్టండి. ఇది పేదవాడి కళ. చిన్న సినిమా నిర్మాత 5వ షో ఉంటే మేము ఇబ్బంది పడకుండా ఉంటాము. ఇది మేము అడిగింది. కామన్ మ్యాన్కి రేట్లు, పెద్దవాళ్ళకి రేటు ఇవ్వండి, చిన్నవాళ్ళకి ఈ రేటు ఇవ్వండి. మీరు 5 రూపాయలు 35 రూపాయలు అంటే ఇప్పుడు లేవు రేట్లు. కరెంట్ ఎంత ఉంది, ఒకప్పుడు కరెంట్ ఎంత ఉంది, ₹1.10 ఉన్న కరెంట్ అప్పుడు 35 రూపాయల టికెట్ ఉండే. ఇప్పుడు ఆల్రెడీ మనం 8 రూపాయలు కరెంట్ ఉంది, 7 రూపాయల నుంచి 8 రూపాయలు కరెంట్ ఉంది, ఏసీలు ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ మనం చేసిన తర్వాత, ఇవన్నీ మనం ఏదైతే చేసామో ఇవన్నీ చేసిన తర్వాత ఆయన నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారిది ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి. మేము ఛాంబర్ లెటర్లో మీకు కావాలంటే ఆ రోజు పంపించిన లెటర్లో, చిరంజీవి గారితో పంపించిన లెటర్లో, వీళ్ళందరూ పంపించిన లెటర్లో క్లియర్గా 5వ పాయింట్ 5వ షో ఉంది. మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇవ్వాలని గాంధీ గారు, అది మనం కాదండి, మనం పుట్టక ముందు నుంచి పెట్టింది అని అడిగాం. మరి ఇవన్నీ ఆయనకు కనబడలేదా? ఓకే, ఇది చిరంజీవి గారు పెద్ద మనసు, అందరూ కూడా ప్లీజ్ సార్ మమ్మల్ని కాపాడండి, ఇండస్ట్రీ నిలబెట్టండి. ఆయన ఏమన్నాడు, 30% షూటింగ్ చెయ్యండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాడు ఆయన. ఆ రోజు మరి ఆయన ఏమన్నారు, చిరంజీవి గారు దండం పెట్టారు, సార్ మమ్మల్ని నిలబెట్టండి, ఇండస్ట్రీని కాపాడండి, నా ఒక్కడి కోసం కాదు ఇండస్ట్రీ అందరి కోసం ప్లీజ్ అని చెప్పి దండం పెడితే ప్రతి నమస్కారం కూడా చేయలేదు. ఆయన దండం పెట్టిన తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారు. ఓకే, ఆయన ఏం బాధపడలేదు, 10 రెట్లు పెరిగాడే తప్ప తగ్గలేదు. మరి ఆ రోజు చిరంజీవి గారు పక్కనే ఉన్నారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, ఇంతమంది మీరు పక్కన ఉంటుండగా మీరు మాట్లాడేటప్పుడు ఆయన కోసం ఒక్క మాట, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇది కరెక్ట్ కాదు
అని ఒక్క మాట మీరు అనలేదు. మీరే అన్నారు అక్కడ మాట. ప్లీజ్ పేరెంట్ నాని గారు ఇక మీదట ఇండివిజువల్గా పిలవకూడదండి. మీరందరూ ఛాంబర్ నుంచి కౌన్సిల్ నుంచి మీరు రిప్రజెంటేషన్ చేయించాలి తప్ప ఇలా మీరు ఇండివిజువల్గా పిలవకూడదు సార్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అన్నారు. ఇది నేను కాదు, రాత్రి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. ఆయన మాట్లాడిన మాటల్ని తీసి పెడుతున్నారు. ఓకే, వైసీపీలో నన్ను తిట్టినంత మాత్రాన్ని ఏం కాదులేండి. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలే. నేనేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు. నా ఇండస్ట్రీ నాకు ప్రాణం, నా ఇండస్ట్రీ కోసం నేను ఏ మాటలు పట్టడానికైనా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆ రోజు మాటలైతే తీసిలేరు కదా. నేను మాట్లాడిన మాటలు కూడా ఉంటే తీయొచ్చు, తప్పులేదు. సోషల్ మీడియా నన్ను తిట్టవచ్చు, ఆయన పొగడవచ్చు. ఓకే, నన్ను అభిమానించేవాళ్ళు నన్ను చేయొచ్చు. నేను తప్పు మాట్లాడితే 100% నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు చిన్న సినిమాలకి కమ్యూనిస్టు భావాలతో కమ్యూనిస్టు వాళ్ళతో ఈరోజు చిన్న సినిమాకే బతుకుతున్నా ఆయన తీసిన సినిమాలే అలాంటివి. మరి అలాంటి వ్యక్తి మరి ఈ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చిరంజీవి గారి కోసం కానీ 5వ షో కోసం కానీ మల్టీప్లెక్స్ల కోసం కానీ ఒక్క మాట మాట్లాడలే, ఒక్క మాట జవాబు చెప్పలే, కౌంటర్ ఇవ్వలే. రెండోది భీమా నాయక్ అనే సినిమా రిలీజ్ అయితే పని కట్టుకొని ఆంధ్రప్రదేశ్ అంతా 125 థియేటర్లు సీజ్ చేసి ప్రతి వాళ్ళకి వార్నింగ్ పెట్టి మొత్తం టోటల్గా సినిమా థియేటర్లో భీమా నాయక్ వేయను అంటేనే నీకు క్లియరెన్స్ ఇస్తామని భయపెట్టి బెదిరించి కాగితం రాయించుకొని పెట్టినప్పుడు నేను ఆ రోజు కూడా వైసీపీలో సపోర్ట్ ఉండే నేను దాన్ని ఖండించాను, కూర్చున్నాను లైవ్లో. మీరు ఒక్క మాట కూడా ఖండించలేదే, ఒక్క మాట కూడా ఇది తప్పు, ఒక సినిమాని సినిమాలాగా చూడాలి, ఆయన పార్టీ నాయకుడిగా అయితే పార్టీ నాయకుడిగా మీరు చూసుకోండి అని ఒక్క మాట మీరు ఎందుకు అనలేకపోయారు? మీరు సినిమా థియేటరే దేవాలయం కదా, మీరు చిన్నవాళ్ళ కోసమే ప్రాణం పెడుతున్నారు కదా, పేద ప్రజల కోసం ప్రాణం ఇస్తున్నారు కదా. 75 రూపాయలు ఎవరంటే గొప్పవాడు కూర్చుంటాడా, పేదవాడు కూర్చుంటాడా? మల్టీప్లెక్స్ 75 రూపాయలు అడిగింది ఎందుకండి? 5వ షో ఎందుకు అడిగామండి? చిన్న సినిమాలు బతకాలని. మరి ఇవన్నీ నేను అడిగిన తప్పు కాదు కదా. మరి మీరు వచ్చి ఛాంబర్ నుంచి రావాలని మీరేగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి మీరు చెప్పిన మాటే కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా త్రూ ఛాంబర్ రండి అన్నారు. ఆయన తప్పే మాట్లాడలేదే. పరిశ్రమ హోదా ఇప్పిస్తాను అన్నాడు ఆయన. మీరు అందరూ రండి, నేను చంద్రబాబు గారు కలండి, చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మీకు నేను కూడా మాట్లాడి దగ్గరుండి అన్ని చేయిస్తాను ఇండస్ట్రీకి అన్నాడు. అంతే తప్ప ఆయన ఎవరిని తిట్టలేదే. నా సినిమాకి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకు అన్నాడు? దాంట్లో కుట్ర దాగి ఉంది కాబట్టి, కుట్రకోణం ఉంది కాబట్టి. కుట్రకోణం ఉందని ఆయనకి తెలుసు, దుర్గేష్ గారికి తెలుసు, మాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, మాట్లాడిన వాళ్ళకి తెలుసు, మిమ్మల్ని మాట్లాడించిన వాళ్ళకి తెలుసు, మీకు లైవ్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియాలో నన్ను తిడుతున్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఏ సోషల్ మీడియా వస్తుంది? వైసీపీ. మరి వైసీపీ సోషల్ మీడియా మిమ్మల్ని పొగుడుతూ నన్ను తిడుతున్నారంటే అర్థం ఏంటి? నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదే, అది కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని తిట్టలేదే. మరి అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారంటే, నన్ను తిడుతున్నారంటే మీతో ఎవరు పెట్టించారో తెలియదా? నారాయణమూర్తి గారు మీతో ఎవరు మాట్లాడారో తెలియదా? ఇవన్నీ మన సందర్భాలు వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు. నారాయణమూర్తి గారు ఎందుకంటే నాకు దాదాపు గురువు గారు ఉంటే ఇద్దరు 35% కోసం ఇద్దరం కలిపి పోరాడాం. ఇది నేను చెప్పిన మాట కదా, ఆయన చెప్పిన మాట, నేను చెప్పిన మాట, ఇద్దరు కలిపి నిరాహార దీక్ష 2008 నుంచి నిరాహార దీక్ష చేసాం. ఇద్దరం పోరాడాం పర్సంటేజ్ సిస్టమ్ కోసం. పర్సంటేజ్ సిస్టమ్ వచ్చింది కదా. బంద్ చేసే సమయం ఇది కాదు. బంద్ చేసే సమయం కానప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. బంధుకాలు ఇవ్వలేదు అన్నారు, బంధుకాలు ఇచ్చడానికి లెటర్ ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కందులు దుర్గేష్ గారు ఆయనకి రైట్ ఉంది, ఆయన ఏంటిది ఎంక్వైరీ చేశారు, తప్పేమీ చేయలేదు కదా. మరి ఇలాంటప్పుడు మీరు వైసీపీ వాళ్ళు కానీ మీరు కానీ మాట్లాడి ఎంతదాకా కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను. మళ్ళీ నేను ఇంకోటి కూడా చెప్తాను, అందుకని నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే నేనే అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆలోచిస్తారు కాబట్టి. వైసీపీ ఎవరైతే సోషల్ మీడియా నుంచి చేస్తున్నారో, నన్ను తిడుతున్నారో, ఆటోమేటిక్గా మీకు సపోర్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టించింది ఎవరు, మేము మాట్లాడింది ఎవరు, ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో వాళ్ళకి సపోర్ట్ ఎవరు, ఇండస్ట్రీలో సపోర్ట్ ఎవరనేది కూడా అర్థమైపోయింది. నేను వేరేగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని చేస్తున్నారు. దిల్ రాజు గారివి జనసేన నాయకుడు అన్నీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ చేసుకుంటూ వస్తున్నారు. చేసుకోండి, నేను తప్పేలేదు. కానీ నేనేమంటానంటే సోషల్ మీడియా చేసేటప్పుడు వైసీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నట్టి కుమార్ అనే వ్యక్తి మా ఇండస్ట్రీ కోసం మాట్లాడాం,
పవన్ కళ్యాణ్ గారి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా తిట్టాడా, పార్టీని ఏమైనా తిట్టాడా? ఇష్యూస్ బేస్డ్ 100% రైట్. నేను మాట్లాడే రైట్ నాకు ఉంది. నా ఇండస్ట్రీలో ఏం జరిగింది, ఇండస్ట్రీ కోసం మాట్లాడే రైట్ ఉంది. మీ సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చి తిట్టుకోండి, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, అంతే తప్ప నేను వేరేదే ఆర్ నారాయణమూర్తి గారి కోసం వేరేగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయన 100% ఇప్పుడు పెద్ద కార్పొరేట్ కంపెనీ చేతిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొత్తం టోటల్గా చిన్న సినిమాలు అనేది మర్చిపోయాడు, పేదల పక్షాన్ని అనేది మర్చిపోయాడు. ఈ 5 సంవత్సరాల నుంచి కార్పొరేట్ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, ఈ ప్రెస్ మీట్తో ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు నేను వేరేగా 350 రూపాయలు పాప్కార్న్ ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా, 170 రూపాయలు సమోసా ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా, గుత్తాధిపత్యం ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా, మీకు ఆల్రెడీ కూల్ డ్రింక్ 300 రూపాయలు ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా. మరి ఇవన్నీ ఆయన ఎక్కడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఖండించడానికే 10 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. నాట్ ఓన్లీ బిఫోర్ డే, 10 days ఆయన మాట్లాడిన 10 days మీరు పెట్టారు. మరుసటి రోజు మీరు పెట్టుంటే బాగుంది. మీరు పెట్టినప్పుడు ఎక్కడ కూర్చున్నారు, ముందు రోజు ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు ఏంటి, ఎవరు ప్రెస్ అరేంజ్ చేశారు అన్నీ నాకు తెలుసు. నేను చెప్పను, ఎందుకంటే ఆయన నాకు ఫ్రెండ్. ఇప్పటికే ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. మీరు మాట్లాడిన తర్వాత ఎవరన్నా మళ్ళీ నారాయణమూర్తి గారికి ఫోన్ చేయటం కానీ, ఆయన మీకు ఫోన్ చేయటం కానీ ఏంటి, ఎక్కడ మీ ఇద్దరికి అన్ని బాగానే ఉన్నాయి అంటే ఏమంటే ఇష్యూస్ బేస్డ్ తప్ప ఆయనకి నాకు వ్యక్తిగత వైరం ఏమి లేదండి. ఇప్పుడు దిల్ రాజు గారితో నాకు ఎవరితో వ్యక్తిగత వైరం ఎవరితో ఉండదండి. అందరూ కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను సినిమా చార్ట్ ఎవరితో ఆడతానండి, మా థియేటర్లో దిల్ రాజు చార్ట్ ఆడతాను. వ్యాపారం వేరు, ఇష్యూస్ బేస్డ్ ఇది. ఆయనకి అది కరెక్ట్ అనిపించవచ్చు, అది నాకు కరెక్ట్ కాదనిపించవచ్చు. నా వ్యాపారం వేరు, ఇష్యూస్ బేస్డ్ వేరు. అనుశ్రీ సత్యనారాయణది వ్యాపారం వేరు, పార్టీ వేరు. అక్కడ పార్టీ నాయకుడు కానీ పిలకూడదు. ఆయన దిల్ రాజు గారు పార్టీకి చెప్పకూడదు. పార్టీ అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, ఆయన జనసేనలో ఉండొచ్చు, నేను టీడీపీలో ఉండొచ్చు కదా, నేను ఎవరైనా ఉండొచ్చు. నేను యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కానీ నేను ఇప్పుడు ఏ పార్టీలో లేను. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉండొచ్చు, అది రైటు. కానీ మాట్లాడుతున్న బేస్ బట్టే ఉండాలి. అంటే హరిహర వీరమల్లుకు సంబంధించి రీసెంట్గా ఏం రత్నం గారు కూడా సినిమాని మంచి బిజినెస్ చేశారంటే, మేము అంటే చాలామంది తగ్గించి అమ్మాలనే ప్రయత్నం చేశారు, తగ్గించాలనే ప్రయత్నం చేశారు. సినిమా లేట్ అయిపోయింది కదా, ఏదో రకంగా వదిలిచ్చేసుకోండి అని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ నేను అలా చేయలేదు అన్నట్టుగానే మాట్లాడాను. అయిపోయిందండి. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఇదే మాట నేను చెప్పిన మాట, ఇదే మాట దుర్గేష్ గారు తెలుసు. ఈ కుట్రకోణం దాగుంది, కుట్రకోణం దాగుంది అంటే మీరు బంధుకాలు ఇచ్చారు అంటే థర్డ్ పార్టీ రాడు. థర్డ్ పార్టీ చేయడానికి రాకపోతే మీకు ఎంతో కొంతకు రేట్ ఇవ్వాలి. గతంలో ఎంత వ్యాపారం చేసిందో ఆ వ్యాపారం ఇవ్వాలంటే బ్రో అనేది సినిమా ఫ్లాప్ అయింది. బ్రో సినిమా చూసుకోవాలి. భీమానాయక్ అనేది ఉంది, భీమానాయక్ రేట్లు 100 రూపాయలు. ఇప్పుడు రేట్ ఎంత, ఇప్పుడున్న కలెక్షన్ ఎంత, ఇప్పుడున్నవన్నీ చూసి డబ్బులు ఇవ్వాలి. దానికి ఆల్రెడీ ఇప్పుడు ఆ రేటు ప్రకారం అయితే ఆంధ్ర 100 కోట్ల రేంజ్ రావాలి, నైజాం 70 కోట్లు రావాలి, సీడెడ్ 35 కోట్లు రావాలి, 200 కోట్ల రేంజ్ వస్తే మొత్తం అన్నీ వస్తేనే కానీ అది బిజినెస్ బయటపడదు. ఇప్పుడు పాత రేటు ప్రకారం 60 కోట్లకు ఇవ్వాలంటే ఎలాగిస్తారు? ఇవన్నీ డిస్కషన్స్ ఉన్నాయి. ఈ డిస్కషన్లో ఆయన సినిమా ఆయన రైట్ అమ్ముకోవడానికి ఆయన ప్రయత్నం చేసుకుంటాడు, లేకపోతే ఓన్లీ చేసుకుంటాడు. వీళ్ళు దాన్ని ఏంటంటే మాకు ఎంత ఉందని చెప్పేసి తక్కువ రేట్లో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి అదంతా కూడా మొత్తం టోటల్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఈ బంద్ ఎందుకు కాల్ ఇచ్చారు, ఇది ఎందుకు మనం డిస్టర్బ్ చేస్తే, ఇప్పుడు ఎలాగుంటుంది అంటే అండి, ఒక డిస్టర్బెన్స్ చేస్తే ఆ డిస్టర్బ్ ఆటోమేటిక్గా వెళ్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ వివాదం ఇంకా ఎక్కడతో ఆగిపోయినట్టు అని అంటారా, ఏమన్నా దీని వెనకాల ఇంకా ఏమన్నా జరుగుతున్నాయి? ఏమండి, నేను అనుకుంటుంది ఆగిపోయిందని. పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళి నిలబడిన వాడు నాకు తెలిసి లేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళి నిలబడిన వాడు లేడు అంటే వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఆయన నిజాయితీకి మారుపేరు, ఆయన స్టాండర్డ్కి మారుపేరు, మంచితనానికి మారుపేరు. అందుకే ఆయనకి ఎదురెళ్ళి నిలబడలేరు అని చెప్పాను. అంతే తప్ప ఆయన భయపించడం అది కాదు. దానికి ఎదురెళ్తే బస్సు అయిపోతారు, టచ్ చేస్తే బస్సు అయిపోతారు. టచ్ చేసి చూశారు, స్మాష్ అయిపోయారు, పరారైపోయారు. ఒకరు ఉదయం వచ్చి నాకు సంబంధం లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన వాళ్ళందరూ పరారైపోయారు. అంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్, ఈజ్ కొనిదెల పవన్ కళ్యాణ్.
అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక మనిషికి సినిమా పాపం ఎక్కువ బడ్జెట్ అయింది, ఆయన మంచి బిజినెస్ చేసుకోవాలా, పాపం ఆయన వల్ల రూపాయి తినాలా, ఆయన రోడ్డు మీద పడకూడదని మంచితనంతో ఆలోచిస్తూ నష్టం వస్తే కూడా నేను చూస్తాను అని చెప్పి పాపం ఆయన ఏదో భరోసా ఇచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని చెడగొడదామని ఆలోచించినప్పుడు మరి ఏమంటారు చెప్పండి. ఇది నారాయణమూర్తి గారికి తగునా? నారాయణమూర్తి గారు ఈ విషయంలో రావచ్చా? నారాయణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారు తప్ప అని అనొచ్చా? మా నారాయణమూర్తి గారు దుర్గేష్ గారు తప్ప అని అనొచ్చా? నారాయణమూర్తి గారు మొత్తం సోషల్ మీడియాలో ఏం చేస్తారండి? సోషల్ మీడియాలో మొత్తం నారాయణమూర్తి గారు అన్నీ చేసేసిన ఎవరు నమ్ముతారు? ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కలిపి చేయమనండి, ఏం ప్రాబ్లం లేదు. నన్ను తిట్టమనండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇబ్బంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సోషల్ మీడియాలో చేస్తున్న వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు కూడా నేను మంచి అనే చెప్పాను. అది కూడా మీరు మరి టీడీపీ వాళ్ళు తిప్పొచ్చుగా, మంచి చేసినప్పుడు మరి అది కూడా తిప్పొచ్చుగా. అంటే అక్కడ నేను ఏమంటానంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళు మంచి అంటారు, అక్కడ తప్పు జరగలేదు, తప్పు జరగనప్పుడు మనం అంటాం, అది తప్పే ఉందండి దాని. అంటే నేనేమంటానంటే నేను చెప్పకనే మేమే పెట్టించాము అని వాళ్ళే చెప్పారు, చెప్పకనే లైవ్ ఇచ్చి 19 నిమిషాలు మేమే పెట్టించామని చెప్పారు, చెప్పకనే పిఆర్ఓ ఎవరు అనేది రిపోర్టర్ అనేది వాళ్ళకే తెలుసు, చెప్పనకే ఎక్కడ ఆఫీసులో కూర్చున్నాడు మనసులో ప్రెస్ మీట్ పెట్టాడు ఆయనకే తెలుసు, నేను చెప్పలే. ఓకే, అంటే ఈసారి ఈ సినిమా థియేటర్కి అంటే సినిమాకి థియేటర్కి వచ్చే సంఖ్య చాలా తగ్గిపోతుంది ప్రజలు ఈ టైంలో. పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాకి అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడడానికి ఆ టైంలో ఒక పండగ వాతావరణం ఉంటుంది, ఈసారి కూడా అదే అట్మాస్ఫియర్ ఉంటుందంటారా? అలాంటి అంతకన్నా ఎక్కువ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు ఎంక్వైరీస్లో తీసి నేను ఒక ఎగ్జిబిట్ ఉన్నాయి కదా, మొత్తం టోటల్గా అప్పుడు 40% ఎంక్వైరీస్ ఉంటే ఈరోజు 78% ఎంక్వైరీస్ ఉన్నాయి. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుద్ది, ఈ గొడవలో రిలీజ్ అయిపోద్దా, చాలామందికి డౌట్స్ ఉంది, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి 78% ఈజ్ మొత్తం టోటల్గా ఈరోజు ఉంది. బిఫోర్ రేట్ కంటే ఓవర్ సైజ్ చాలా ఎక్కువ రేటుకి అమ్మారు కనుక బిఫోర్ దానికంటే రేటు 25 యూరోస్ పెట్టారు, 25 యూరోస్. అంటే ఇప్పుడు దాకా హీరోస్ అంత పెట్టలేదు రేటు. ఓకే, కనుక అన్ని దిక్కులా కూడా మొత్తం 25 ఏరియాస్ ఉన్నా కూడా ఆల్రెడీ ఫస్ట్ డే ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా ఏరియాస్ ఫుల్ అయ్యాయి. యూకే యూరోప్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే వాళ్ళు బిఫోర్ అమ్ముతారు టికెట్స్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఎవరిని తగ్గించామన్నది కాదు కానీ కొంతమంది భారీ చిన్న హీరోల సినిమాలు ఒక టాప్ హీరోకి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఎంత ఉంటాయో పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్ సినిమాకి వచ్చే కలెక్షన్స్ ఆల్మోస్ట్ అంత కలెక్ట్ చేస్తాయని అంటూ ఉంటారు. ఈసారి అంత రేంజ్ ఎక్కువ ఉంటుంది అంటారా? తప్ప ఎవరు చెప్పారు, ఆయనది ఫ్లాప్ హిట్ ఉండదు. ఫ్లాప్ హిట్ పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్ కాదు కాదు మీకు తెలుసో లేదో కొంతమంది హీరోలకు ఫ్లాపులు హిట్లు ఉండవు, ఎప్పుడు ఉండవు. ఫ్లాపులు హిట్లు ఉండవు. కలెక్షన్ ఇస్ ది ఓపెనింగ్ బ్రేక్ ఈవెన్ ఇన్ 3 days బ్రేక్ ఈవెన్లో వచ్చేస్తుంది. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఒకటి అల్లు అర్జున్ గారు, ఒకటి చిరంజీవి గారు, ఒకటి ప్రభాస్ గారు, ఒకటి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు. ఈ 6గురికి హిట్లు ఫ్లాపులతో సంబంధాలు ఉండవు. వాళ్ళకి బ్రేక్ ఈవెన్ 3 daysలో అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత రన్నింగ్ హిట్ అయితే రన్నింగ్ వస్తుంది, పట్టు అయితే 2 వారాలు ఆగిపోతుంది తప్ప బ్రేక్ ఈవెన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే దీనికి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారంటే ఇంతకుముందు వచ్చిన కలెక్షను భీమానాయకి వచ్చిన కలెక్షను ఆంధ్ర 65 కోట్ల రేంజ్లో కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి 120-130 కోట్ల కలెక్షన్ వస్తుంది. 3 daysలో ఆంధ్ర చెప్తున్నాను నేను మీకు. మళ్ళీ నేను కలెక్షన్ కూడా నేను చెప్తున్నా 3 daysలో. అంటే హిట్లు ఫ్లాపులు ఉండవండి, హిట్లు ఫ్లాపులో పవన్ కళ్యాణ్ ఉండదు. అది కలెక్షన్ అంటే 3 days ఇస్ 5 shows ఫస్ట్ డే, సెకండ్ డే 4 shows, థర్డ్ డే 4 shows ఇస్ ద బ్రేక్ ఈవెన్. బిఫోర్ నైట్ కూడా షో వేస్తారు చెప్తున్నాను మీకు. ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. మీకు ఇంతకుముందు నేను చెప్పింది భీమానాయకి చెప్పాను. ఆ భీమానాయకుని మీరు 100 రూపాయల టికెట్ అమ్మితే 13 కోట్లు వచ్చింది విశాఖపట్నం. 100 రూపాయల టికెట్ అమ్మితే ఇవాళ టికెట్ ఎంతో తెలుసండి. బెనిఫిట్స్ నాకు తెలిసి 500 నుంచి 600 పెట్టాలి, 900 పెట్టమని ప్రొడ్యూసర్ అడుగుతున్నాను. నాకు అలాగైతే వర్కౌట్ అవుద్దని, ప్రేక్షకులకి సామాన్య ప్రేక్షకులకు ఇబ్బంది అవుద్ది కదా అని నాకు తెలిసి తగ్గించి పెడదామని పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ అనుకుంటున్నారు. అంటే ఇది బయట సమాచారం మాత్రమే. ఇది ప్రొడ్యూసర్ గారు ఆయనకి నష్టం రాకుండా ఆయన ప్రయత్నం ఆయన చేయడానికి, ఈ సినిమాని లాగడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన మామూలుగా టికెట్ 350 రూపాయలు ఎంత అడుగుతాం, 300 రూపాయలే టికెట్ ఉంటే
ఆ 300 రూపాయలు టెస్ట్ 150 రూపాయలు ఉండాలి. 150, 300 రూపాయలు ఉంటే సామాన్య ప్రేక్షకులు సినిమా చూస్తారు. ఇది బెనిఫిట్స్ అనేది 600 దాటి 500, 600 దాటి ఉండకూడదు. ఉండకుండా ఉంటే మీకు ఎంత వస్తుందో మీరు కలెక్షన్ చెప్పండి. ఇంక దాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది, కూటమి పార్టీ ఉంది, డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత మొదటి సినిమా. ఇంకా కలెక్షన్లు ఎలా ఉంటాయో మీరు చెప్పండి. అంటే నేను ఒక ఎగ్జిబిటర్గా నేను ఊహించుకుంటుంటేనే టాప్ అది కదా. కనుక నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా మనం ఒక్కటి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఫ్లాప్తో సంబంధాలు ఉండవు. ఏమండి అసలు సినిమాలు అన్ని సినిమాలు వచ్చాయి, ఏ రోజున ఓపెనింగ్ తగ్గిందా? ఏ సినిమా ఓపెనింగ్ తగ్గిందా? ఒక్క రోజైనా? అసలు బీభత్సమైన ఓపెనింగ్. ఓకే, బాగుందా బాగోలేదా మండే తర్వాత అంతే కదా. కనుక ఆయనకి హిట్ ఫ్లాపులతో ఉండదు. కనుక ఏఎం రత్నం గారు మంచి రేట్ అమ్మాలి, మంచిగా బిజినెస్ అవ్వాలి, సినిమా రిలీజ్ అవ్వాలి. బ్రహ్మాండంగా వెయిటింగ్ ఫ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యాలని కోరుకుందాం. ఇవాళ రేపు నాకు తెలిసి ట్రైలర్ రిలీజ్ కూడా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన హైప్ వచ్చిన తర్వాత అమ్ముదాం అని అనుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు అంతే, ఆయన ముండోడే, అదొక టైప్ ముండోడు. అంటే బిజినెస్లో తక్కువ అయిపోయింది కదా నేను తక్కువ ఇచ్చేద్దాం అనుకోడు. అవసరమైతే ఓన్ రిలీజ్కి వెళ్తాడు తప్ప ఇవ్వడు. ఆయన సినిమాలన్నీ అంతే. ఇప్పటివరకు ఆయన ప్రేమికుడు సినిమా నుంచి, మీకు ఒక్కటి సినిమా నుంచి, భారతీయుడు సినిమా నుంచి, మొత్తం స్నేహం కోసం సినిమా నుంచి, మొన్న అజిత్ సినిమాల నుంచి, విక్రమ్ సినిమాల నుంచి, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే నేనే ఉంటానంటాడు తప్ప ఏదో సినిమాని ఎవరికి అంటగట్టేద్దాం అనుకునే క్యారెక్టర్ ఇది కాదు. ఆయన చెన్నై వాసి, ఈ నెల్లూరు జిల్లా అయినా సొంతంగా చెన్నై వాసి, కానీ ఈజ్ డేరింగ్ అండ్ డాషింగ్. అంటే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్. ఏం రత్నం గారి సినిమా బాగుంది అన్నారంటే ఇంకా సినిమాకి తిరుగులేదని అంటారు. ఆయనే ప్రొడ్యూసర్గా వస్తున్నారంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా మామూలు హిట్లు కాదు చెప్పాలంటే. అంటే నేను ఒకటే అంటానండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎక్స్పెక్టేషన్ అవసరం లేదంట. పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారే ఎక్స్పెక్టేషన్. పవన్ కళ్యాణ్ గారే సినిమా బాగుందా బాగోలేదా అది కాదు, ఆయన కనిపిస్తే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఫోటోలో ఉన్నారా లేదా, పోస్టుల మీద పవన్ కళ్యాణ్ గారి సినిమానా కాదా, అంతే బస్, టికెట్ వెళ్ళిపోతుంది. ఆ సినిమా ఫ్లాప్ హిట్ అని బయటకు వచ్చి మాట్లాడరు, అంతే, ఏది మాట్లాడరు. అదే పవన్ కళ్యాణ్. మీరు వెళ్తున్నారు, జనాలు 1 లక్షల మంది జనం వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయడానికి ఎండలో నించొని ఓటేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో మంచి చేస్తారని ఆయన ఓటేశారు, అంతే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? ఎస్ ఉన్నారు, మా నాయకుడు ఉన్నాడు, మా హీరో ఉన్నాడు, అంతే. అంటే నేను చాలామంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ కాకపడుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ కావాలి. మీకు ఇంకొకటి తెలుసో లేదో, నేను ఎప్పుడో కంటెస్టింగ్ ఎమ్మెల్యే, నేను ఎప్పుడో యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ, స్టేట్ యూత్ ప్రెసిడెంట్, శరత్ పవార్ గారు, పిఎస్ సంగమా గారు, పెద్ద వాళ్ళతో చేసినోండి. నాకు పదవి మీద ఆశ లేదు, ఎమ్మెల్యే టికెట్ మీద ఆశ లేదు, నాకు ఇచ్చినా వద్దు తీసుకోని కూడా. నాకు ఒక్కటే జీవితాశయం, ఏనాటికైనా ఎఫ్డీసీ నా ఇండస్ట్రీని బాగు చేసుకోవడం కోసం, నా ఇండస్ట్రీ డెవలపింగ్ చేసుకోవడం కోసం, నా ఇండస్ట్రీకి నన్ను ఇంత టర్న్ చేసిన ఇండస్ట్రీ కోసం ఎఫ్డీసీ చైర్మన్ మాత్రం నేను అడిగా. నేను లోకేష్ గారిని అడిగింది, ఎఫ్డీసీ చైర్మన్ అవకాశం ఉంటే ఇవ్వండి బాబు, అవకాశం లేకపోతే నెక్స్ట్ ఇస్తారు, కానీ అది నాకు జాబ్, అది నా ఇండస్ట్రీ. నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి విశాఖపట్నంలో ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ సినిమా ఫీల్డ్కి మంచి చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేయడమే తప్ప అక్కడ పోస్ట్ వచ్చింది కదా అని ఖాళీగా కూర్చున్న వ్యక్తిని కాదు. పోస్ట్ వస్తే జాబ్, అది 30 రోజులు పని చేయాలా, పని చేసి గవర్నమెంట్కి మంచి పేరు తేవాలా, మా ఇండస్ట్రీకి ఉపయోగపడాలా, అక్కడ మన రాష్ట్ర ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలా, ట్యాక్స్లు మనం కరెక్ట్గా కట్టించాలా, ఇది ఒక బాధ్యత. ఆ బాధ్యతను నేను అడిగాను, అవకాశం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే మానేవచ్చు. నాకు పొలిటికల్గా ఏ పదవుల మీద నాకు ఇంట్రెస్టెడ్. అంటే చాలామంది కొంతమంది మీరు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటారా, లేకపోతే మీకు ఏదైనా కావాలో కింద కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ కోసం నేను ఇది చెప్పాను క్లారిటీ. కనుక నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నాకు మంచి ఎటు ఉంటే అటు మాట్లాడతా, నాకు ఏది లోకేష్ గారు మంచి చేస్తే లోకేష్ గారు మాట్లాడతా, మంచి చేయకపోతే బాబు ఇది కరెక్ట్గా చేయలేదు, పంచాయతీలు ఈ లోపాలు ఉన్నాయి, పంచాయతీలు అవినీతి ఉంది, ఇదిగోండి మీ దాంట్లో విద్యాశాఖలో ఈ పొరపాటు ఉంది, ఇది ఉంది, అవి కూడా నేనే మాట్లాడతా. ఆ రోజు నేను శత్రువుని కాను, ఈరోజు మంచివాడిని కాను. చెప్పే కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనికి నేను మంచివాడిని వాళ్ళకి. ఇప్పుడు నేనేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లా, ఇప్పుడు నేను శత్రువుని ఆ సోషల్ మీడియాకి. నో ప్రాబ్లం, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, సోషల్ మీడియా వాళ్ళ హక్కు, నోరు ఉంది వాళ్ళ హక్కు. కనుక నేను ఎదుటి వాళ్ళని అసభ్యంగా తిట్టను,
నాకు వచ్చిందల్లా ఇష్యూస్ బేస్డే తప్ప నేను ఏ పార్టీ ఉన్నా ఎవరికి సపోర్ట్ ఉన్నా ఇష్యూస్ బేస్డే మాట్లాడతా, అంతే తప్ప వేరేగా మాట్లాడను. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.